ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు. పిఠాపురంలో అడుగు పెట్టడానికి ఆయనకి ఎందుకో మనసు అంగీకరిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. చివరికి ఆయనే పెట్టిన గడువును కూడా ఆయన దాటేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆయన వెనకడుగేస్తున్నారు. ప్రజల ముందుకొచ్చి దానికి సమాధానం చెప్పాల్సి రావడంతో ఇప్పుడు సతమతమవుతున్నారు. ఈ తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెలలో ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు అంటూ ఆ పార్టీ అధికారికంగా పలు జిల్లాల విషయాన్ని ప్రకటించింది. కానీ అందులో పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు వస్తారు అన్న అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి ఆయన అక్టోబర్ 10వ తారీఖు లోపు పిఠాపురం వస్తాను అంటూ గత నెలలోనే ప్రకటించారు. పిఠాపురం వచ్చి మత్స్యకారులతో చర్చించి మత్స్యకార సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చున్నారు. రాతపూర్వకంగా ఆయన ఇచ్చినటువంటి హామీని కలెక్టర్ ప్రజల ముందు చదివి వినిపించారు. దాంతో ఖచ్చితంగా 10వ తారీఖు లోపు పవన్ కళ్యాణ్ వస్తారు అని పిఠాపురం నియోజకవర్గంలోని వేలాది మంది మత్స్యకారులు ఎదురు చూపులతో గడుపుతున్నారు. చివరికి సముద్రంలో వేటకు కూడా వెళ్లకుండా ఇంకా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలకు పూనుకున్న మత్స్యకారులు ఉప ముఖ్యమంత్రి హామీతో కాస్త వెనక్కి తగ్గినా ఇళ్ల నుంచి మాత్రం కదలడానికి ససేమేరా అంటున్నారు. సముద్రంలోకి వెళ్ళి చేపలు వేటాడాలంటే ఖచ్చితంగా కాలుష్యకారక పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమల మీద చర్యలు తీసుకునే అవకాశం లేకపోతే మత్స్యకారులకి నష్టపరిహారమైన అందాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ ఈ డిమాండ్ని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం కావట్లేదు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం వెళ్ళాలంటే ముందు మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నాడు తాను చెప్పినటువంటి మాటకి తగ్గట్టుగా ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యావరణ శాఖకు అనుగుణంగా ఆయన అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి అడుగులు వేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేకపోతున్నారు. దాంతో మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయనకు మనసు అంగీకరించట్లేదు. అందుకోసమే ఇప్పుడు ఆయన పిఠాపురం పర్యటనని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టి నెలలు గడిచిపోయింది. పిఠాపురం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి నేతగా ఆయన కనీసంగా పిఠాపురం వాసులకి ముఖం కూడా చూపించట్లేదు. మొన్నటి ఆగస్టు 15 నాడు కాకినాడలో జెండావిష్కరణకి వెళ్ళిన సందర్భంగా కాకినాడ వెళ్ళడం వెంటనే తిరుగుటప్ప, కనీసం కూడా పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అంతకుముందు మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో నిర్వహించి చేతులు దులుపుకున్నారే తప్ప పిఠాపురం వాసులకి ఒక్క పూట అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. అంతకుముందు జనవరి ఫిబ్రవరి మాసాల్లో 1-2 కార్యక్రమాలు నిర్వహించి రావడం తప్ప ఈ ఏడాదిలో కనీసంగా పుంజుడు రోజులు కూడా పిఠాపురానికి కేటాయించడానికి పవన్ కళ్యాణ్కి ఏ మాత్రం సమయం సరిపోవడం లేదు. దీంతో ఇప్పుడు పిఠాపురం వాసులు పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందులోనూ మత్స్యకారులు మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి వస్తారు, తమ సమస్యలు తీరుస్తారు అని ఎంతో ఆశాభావంతో కనిపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ముందు కురుపాం వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నారు. కురుపాంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధితో 2 అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అక్కడ ఆయన పర్యటన చేయాలంటే తొలుత పరిస్థితి అదుపులోకి రావాలి. ఇంకా 3 మంది వైజాగ్ కేజీహెచ్లోనే చికిత్స పొందుతున్నారు. అంటే వాళ్ళు కోలుకుని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేదానికి కనీసంగా 1 రోజులు పడుతుంది. 1 రోజుల వరకు ఆయన కురుపాం పర్యటన లేకపోతే ఇక దాని తర్వాత పిఠాపురం వచ్చేది ఎప్పుడు అన్నది ఎవరికి అంతుపట్టినటువంటి అంశంగా మారిపోయింది. దాంతో పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎప్పుడు కాలు పెడతారు, ఎప్పుడు మత్స్యకారులకు ఇచ్చిన హామీ నిలబెడతారు, అక్టోబర్ 10వ తారీఖులోగా వస్తానని చెప్పినటువంటి మాటను ఎందుకు దాటవేస్తున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి తీరు మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. మత్స్యకారుల్లో ఆగ్రహం పెరుగుతోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎన్నాళ్ల కాలం పాటు మత్స్యకారులు తమ ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఉంటారు? ఎంతకాలమని తమ పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినటువంటి వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తారు? పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే మళ్ళీ రోడ్డెక్కితే పరిణామాలు ఎట్లుంటాయి? చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.